అన్నయ్య, అన్నయ్య, మాధవ్ వచ్చాడు చూడన్నయ్య. మాధవ్, అన్నయ్య లే అన్నయ్య. అన్నయ్య మాధవ్ వచ్చాను, లే అన్నయ్య. అన్నయ్య, అన్నయ్య లే అన్నయ్య. అన్నయ్య బాబు, ఏంటిది? పేషెంట్ కి ట్రీట్మెంట్ జరుగుతుంది, అలా రావకండి. మా అన్నయ్యకి ఏమైంది డాక్టర్? అసలు మా అన్నయ్యకి ఏమైందో ఏంటో అని ఇంట్లో అందరూ అల్లాడిపోతున్నాం. సడన్ గా ఇక్కడ ఏమైంది డాక్టర్ గారు? మా అన్నయ్యకి ఎలా ఉంది ఇప్పుడు? ఆయనకి యాక్సిడెంట్ లో అతనికి బాగా గాయాలయ్యాయి. 2 రోజుల నుంచి చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నారు. 2 రోజుల ముందైతే మీరు చూడలేకపోయేవారు. మరి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? ప్రెజెంట్ అయితే అవుట్ ఆఫ్ డేంజర్. ఫిజికల్లీ ఈజ్ ఆల్ రైట్, కానీ మానసికంగా దేని గురించో బాధపడుతున్నారు. సో డిస్టర్బ్ చేయకుండా చూసి వెళ్ళిపోండి. ఏంటి ప్రసాద్ ఇది? బావగారు కనిపించక ఇంట్లో అందరూ తిండి తిప్పలు మానేసి అల్లాడిపోతున్నారు. బావగారు ఇక్కడే ఉన్నారని ముందుగా మాకొక్క మాట కూడా చెప్పలేదు. ఇప్పుడు రాఘవ ఉన్న పరిస్థితికి చెప్పినా ఉపయోగపడే పరిస్థితులు లేవమ్మా. అసలు ఏమవుతుందో ఏంటో అని తెలియని పరిస్థితుల్లో ఇక్కడికి తీసుకొచ్చామమ్మా. ఒక మాటలో చెప్పాలంటే రాఘవన్ అలా చూసి నేనే తట్టుకోలేకపోయాను. మీకు చెప్తే మీరు తట్టుకోలేరని నేనే చెప్పలేదమ్మా. మా అన్నయ్య ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడని తెలియక ఎక్కడెక్కడో వెతుకుతున్నాం మావయ్య గారు. ఏమైందో తెలీదు, ఎలా ఉన్నాడో తెలీదు, ఎక్కడున్నాడో తెలీదు. ఇంట్లో మా అమ్మ నాన్న అందరూ తిండి నిద్ర మానేసి అన్నయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీరెంత బాధపడుతున్నారో నాకు తెలుసు, కానీ ఏం చేయను. నాకు రాఘవ ఉన్న పరిస్థితిని చూస్తే ఆరోగ్యం బాలేదని మీ అమ్మగారు ఏమైపోతారోనని బాధేసింది. అన్నంటే ప్రాణంగా బతికే నా అల్లుడు ఏమైపోతాడోనని భయమేసింది. అందుకే వెంటనే నేను ఫోన్ చేసి రాఘవ్ ఇక్కడే ఉన్నాడన్న విషయం మీకు చెప్పలేకపోయాను. ఇప్పుడైనా ఫోన్ చేశాను అంటే డాక్టర్ గారు పర్వాలేదు, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు కాబట్టే కనీసం మీకైనా ఈ విషయం చెప్దామని ఫోన్ చేశాను. అసలు అంత పెద్ద ప్రమాదం నుంచి అన్నయ్యని మీరు ఎలా కాపాడుకోగలిగారు మావయ్య గారు? కారు పూర్తిగా తగలబడిపోయింది. అన్నయ్యకి ఏమైందో అర్థం కాక మేమంతా అల్లాడిపోతున్నాం. అలాంటిది మా అన్నయ్యని మీరు కాపాడారంటే మీ కాళ్ళ మీద పడి అనిపిస్తోంది. ఇందులో నా గొప్పతనం ఏం లేదు. కారు కాలిపోయినప్పుడు రాఘవ్ కారులోంచి బయటకు వచ్చి తనని తాను కాపాడుకున్నాడు. అక్కడే పడిపోయాడంట. చుట్టుపక్కల చూసిన వాళ్ళు తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. చూసిన వాళ్ళు ఎవరు గుర్తుపట్టి ఇలా మీ అల్లుడి గారికి అయ్యింది, గాయాలతో హాస్పిటల్లో ఉన్నారని చెప్తే రాఘవ్కి ఏమైందో అని కంగారు పడిపోయి కంగారుగా వచ్చాను. దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించాను. అంతకుమించి నేను చేసింది ఏమీ లేదు. సమయానికి రాఘవ్ని చూసి కాపాడింది వాళ్లే కదా. ఆ గొప్పతనం అంతా వాళ్ళదే, నాది కాదు. చాలా సంతోషం మావయ్య గారు. వెంటనే మా అక్క అమ్మ వాళ్ళకి విషయం చెప్పాలి. అల్లుడు గారు ఒక్క నిమిషం. ఏంటి ప్రసాద్, అత్తయ్య వాళ్ళకి చెప్పాలి కదా? లేదమ్మా, ట్రీట్మెంట్ ఇంకా పూర్తవ్వలేదు. తను ఇంకా స్పృహలోకి రాలేదు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ వచ్చి తనను చూసి బాధపడడం తప్ప ఇంకేమీ లేదు. ఎలాగూ బాధపడుతున్నారు కదా, ఇంకా వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు? మీరు వెళ్ళి క్షేమంగా ఉన్నాడని చెప్పండి. వాళ్ళని ఇప్పుడే తీసుకురావద్దు. అల్లుడు గారు ఒక్క 2 రోజులు ఓపిక పట్టండి. తను స్పృహలోకి రాగానే నేనే కాల్ చేస్తాను. మాధవ, బావగారు క్షేమంగా ఉన్నారు కదా?
ఈ మాట చాలు కదా మనకి. ఇక మనం బాధపడాల్సిన అవసరం లేదు. 2 రోజుల్లో కోలుకుని ఇంటికి వచ్చేస్తారని అంటున్నారు కదా. హ. ముందైతే బావగారు క్షేమంగా ఉన్నారన్న విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. హ. హ. మాధవ, వెళ్దాం పదా. మాధవ, వెళ్దాం పదా. మీరు బయలుదేరండి, నేను చూసుకుంటాను అంటున్నాను కదా. బయలుదేరండి. హ్మ్. అమ్మా, అక్క, బాబా. అత్తయ్య, భూమి ఏంటి? ఇక అన్నయ్య గురించి మీరందరూ బాధపడాల్సిన అవసరం లేదు. అన్నయ్య క్షేమంగా ఉన్నాడు. రే మాధవ, ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? నిజంగానే పెద్దన్నయ్య క్షేమంగా ఉన్నాడా? ఎక్కడున్నాడన్నయ్య? చెప్పన్నయ్యా. మీ నోట్లో చక్కెర పోయా, ఎంత మంచి వార్త చెప్పారా. నాకు తెలుసురా వాడికేమీ కాదని. నిజంగానే అన్నయ్య ఎక్కడున్నాడో తెలిసిందా మాధవ? మనం భయపడినట్టు ఆ యాక్సిడెంట్లో నా బిడ్డకేమీ కాలేదు కదా.